మరియు ఈ బాధ్యతను విజయాన్ని మోసుకొని ముందుకు నడిపించిన అన్నగారికి ఈరోజు ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు. కానీ ఈరోజు మన సిద్ధార్థ స్కూల్లో పోయిన పిల్లలు ఇంకా తల్లిదండ్రులు రూపాయలు ఇచ్చింటారు. ఆ డబ్బు కూడా దాచుకుని ఈరోజు విజయవాడకి ఆర్థిక సాయం చేయాలంటే పిల్లల మనసు ఏమంటే మనం ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు ఎంత ఇచ్చినా చేసినారు వాళ్ళు దాపెట్టుకుని మళ్ళీ ఏం కొనుక్కోకుండా ఈరోజు మనకి విజయవాడకి విరాళంగా అందించినారు. ఆ స్కూల్కి జనసంఘానికి పేరు పేరున మనకి వందనాలు. ఇలాగే ప్రతి ఒక్క సమస్యకు ఏదో ఒక కారణం ఉంటుంది. అందరూ కలిసికట్టుగా చేస్తే ఏదైనా కానీ మనం సాధించుకోగలం. ఎక్కడో విజయవాడలో జరిగిందని మనం మేము ముఖ్యలేదు. ఈ ఊళ్ళో పేరు రావాలంటే ప్రతి ఒక్కరు సహాయం అందించడం వల్ల మంచి పేరు వస్తుంది. అలాగే ఏదైనా కార్యక్రమం ఉంటే ఇలాగే అందరూ ఏకాగ్రత ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం.